42% రిజర్వేషన్ కల్పిస్తామని బీసీలను కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసిందని ఆరోపించారు బీఆర్ఎస్ నేతలు. రామగుండం థర్మల్ పవర్ ప్లాంట్ కమిషన్ల కోసమే ప్రభుత్వం నిర్మిస్తోందన్నారు. రాజకీయ ప్రయోజనాల కోసమే రేవంత్ సర్కార్ 27 మున్సిపాలిటీలను జీహెచ్ఎంసీలో విలీనం చేసిందన్నారు గులాబీ నేతలు. నిరంజన్ రెడ్డిపై తాను ఆరోపణలు చేస్తుంటే బీజేపీ నేత ఏలేటి ఎందుకు స్పందిస్తున్నారో అర్థం కావట్లేదన్నారు ఎమ్మెల్సీ కవిత. బీసీలకు 42% రిజర్వేషన్ కల్పిస్తామన్న కాంగ్రెస్ సర్కార్ ఇప్పుడు 17% రిజర్వేషన్లు ఇవ్వటం లేదన్నారు కేటీఆర్. హన్మకొండ టెక్స్టైల్ పార్క్ ను విజిట్ చేశారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్. 5 కోట్ల విలువైన భూమిని అప్పనంగా పారిశ్రామికవేత్తలకు కట్టబెడుతున్నారని ఫైర్ అయ్యారు. ఎవరి అభిప్రాయాలు తీసుకుని 27 మున్సిపాలిటీలను జీహెచ్ఎంసీలో విలీనం చేశారని ప్రశ్నించారు కేటీఆర్. ఎవరి ప్రయోజనాల కోసం, ఎవరి ఎజెండా కోసం, ఎవరి శాశ్వత దీర్ఘకాలిక ఆలోచనల కోసం ఈ ప్రభుత్వం పనిచేస్తున్నదో మాకైతే తెలియదు. ఏ కారణం చేత ఈ ప్రతిపాదన ఇచ్చారు కూడా తెలియదు. బహుశా నేను అనుకోవడం అయితే కేవలం కొంతమంది రియల్ ఎస్టేట్ వ్యాపారులు, దళారులు, వారి ప్రయోజనాల కోసం మాత్రమే ఈ ప్రభుత్వం పనిచేస్తున్నదనేది స్పష్టంగా కనబడతా ఉంది. హైదరాబాద్, వరంగల్ లాంటి జాగల్లో, వరంగల్ లాంటి నగరాల్లో ఇవాళ పార్కుకు జాగలేదు, పార్కింగ్కు జాగలేదు, బొందలగడ్డకు జాగలేదు, ఇల్లు కడదామంటే జాగలేదు. వీటి వేటికి జాగలొద్దట. కానీ పారిశ్రామికవేత్తలు మాత్రం వాళ్ళు అడ్డికి పావు షేర్ కొనుక్కున్న, ఆనాడు తీసుకున్న భూములు, ప్రభుత్వం ఇచ్చిన భూములు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు అమ్ముకుంటే మాత్రం రేవంత్ రెడ్డి గారు పచ్చజెండా ఊపుతా ఉన్నాడు. రామగుండం థర్మల్ పవర్ ప్లాంట్ ను కమిషన్ల కోసమే ప్రభుత్వం నిర్మిస్తోందని ఆరోపించారు మాజీ మంత్రి హరీష్ రావు. రూపాయి పెట్టుబడి లేకుండా 4 రూపాయలకే యూనిట్ కరెంట్ ఇచ్చేందుకు ఎన్టీపీసీ ముందుకొస్తుంటే 40,000 కోట్లు అప్పు తెచ్చి రామగుండం థర్మల్ పవర్ ప్లాంట్ ఎందుకు నిర్మిస్తున్నారని ప్రశ్నించారు హరీష్. 4 రూపాయల 12 పైసలకు యూనిట్ వస్తుంది. నీకు ఒకటి, నీకు 50,000 కోట్ల పెట్టుబడి అవసరం లేదు. 2, రాష్ట్ర ప్రభుత్వం మీద అప్పులుండవు. 10,000 కోట్ల రూపాయలు జెన్కో కానీ రాష్ట్ర ప్రభుత్వం పెట్టుబడి పెట్టాల్సిన అవసరం లేదు. రూపాయి పెట్టుబడి లేకుండా 4 రూపాయల 12 పైసలకు ఎన్టీపీసీ కరెంట్ ఇస్తానంగా, లేదు నాకు వద్దు, నేను 40,000 కోట్ల అప్పు చేస్తా, 10,000 కోట్ల పెట్టుబడి పెడతా, 9 రూపాయలకు 10 రూపాయలకు యూనిట్ కరెంట్ ఉత్పత్తి చేస్తా అంటే ఎవరి కోసం? నీ కమిషన్ల కోసం కాదా? ఈజ్ ఇట్ నాట్ క్లియర్? మాజీ మంత్రి నిరంజన్ రెడ్డిపై తాను ఆరోపణలు చేస్తుంటే బీజేపీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఎందుకు స్పందిస్తున్నారో అర్థం కావడం లేదన్నారు ఎమ్మెల్సీ కవిత. తన ఆరోపణలకు నిరంజన్ రెడ్డి స్పందించి మంచి ఒరవడికి శ్రీకారం చుట్టారన్న మిగతా బీఆర్ఎస్ నేతలు తన ఆరోపణలపై స్పందించాలన్నారు. లెక్క ప్రకారం బీసీలకు రిజర్వేషన్లు ఇవ్వటం లేదన్నారు. 42% రిజర్వేషన్లలో ప్రధాన దోషి బీజేపీయేనని విమర్శించారు కవిత. ఈ మహేశ్వర్ రెడ్డి గారు అనే వ్యక్తి వారిని నేను ఇంతవరకు విమర్శించలేదు. అసలు నేను నిర్మలే ఓలే. ఇంకా ఏ జిల్లాకు పోతే అక్కడ ఉన్నటువంటి వాళ్ళ గురించి మేము డిస్కస్ చేస్తున్నాం. అసందర్భంగా మాట్లాడడం నాకు అలవాట్లేదు. ఒకటి, నేను ఒక వ్యక్తిని అంటే వీరికి ఎందుకు కోపం వస్తుందో నాకు అర్థమవుతలేదు. సో అది ఎక్కడో స్విచ్ చేస్తే ఎక్కడో లైట్ వెలుగుతుంది అన్నట్టు, నేను ఎవరినో విమర్శ చేస్తే ఏలేటి మహేశ్వర్ రెడ్డి అని వచ్చి నన్ను ఎందుకు విమర్శ చేస్తున్నా నాకు ఇంతవరకు అర్థమవుతలేదు. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మామూలుగా ఏదో సోషల్ మీడియాలో టైంపాస్కి ట్రోల్ చేసి అకౌంట్లు పెట్టే డేటా తీసుకొని భారతీయ జనతా పార్టీ యొక్క ఫ్లోర్ లీడర్ గారు మాట్లాడడం అంటే చాలా అన్యాయం. రాజకీయ ప్రయోజనాల కోసమే రేవంత్ సర్కార్ 27 మున్సిపాలిటీలను జీహెచ్ఎంసీలో విలీనం చేసిందని ఆరోపిస్తున్నారు బీఆర్ఎస్ నేతలు. ప్రజాభిప్రాయం, ఎమ్మెల్యేలు, ఎంపీలకు మాటైనా చెప్పకుండానే గ్రేటర్లో కలపడం అన్యాయమన్నారు.